నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్. నేను సుహాసినిని. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు మీకు మురుకుల వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నేను ఈ గిన్నెతో పిండి తీసుకుంటాను. ఒక అర గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటానండి. ముందుగా నేను ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే మనకి అడుగు పట్టకుండా బాగుంటుంది. ఈ గిన్నె కొలతతో 3 గిన్నెలు వాటర్ పోసుకుంటున్నానండి. మూడు గిన్నెలు వాటర్ తీసుకున్నానండి. మూత పెట్టి బాగా నీళ్లు మరగనివ్వాలండి. ఇప్పుడు ఇంకొక గిన్నె కొలత లెక్కన వాటర్ తీసుకొని దీనిలో పోసేసుకోవాలండి. ఇది ఎందుకంటే మనం పిండి కలుపుకోవాలి. ఈ గిన్నె ఏ గిన్నెతో మనం వాటర్ పోసుకున్నామో అదే గిన్నెతో పిండి తీసుకుంటాను. ఇప్పుడు ఒక గిన్నె నిండుగా పిండి తీసుకున్నానండి. ఒక గిన్నె వాటర్ తీసుకున్నాను కదా, దాంట్లో పోసేసి బాగా మనం కలుపుకునేసేయాలి. పిండిని కలుపుకునేసామండి. మిక్సీ పట్టుకున్నాం కదా మనం సగ్గు బియ్యాన్ని, దాన్ని కూడా ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చండి, 4 అయినా వేసుకోవచ్చు, ఒక 5-6 అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టంగా వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేసాను. దీనికి తగినంత సాల్ట్, ఎప్పుడు కూడా సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించే వేసుకోవాలండి. వడియాలకు మాత్రం మనం వేయించుకున్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉండిందంటే మనం తినలేము. అందువల్ల నేను ఒక 1/4 స్పూన్ వేసాను. కొంచెం వేసానండి, చూసుకొని కావాలంటే మళ్ళా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మనం చేతితో ఇలా కలిపి పెట్టేసుకోవాలి, వాటర్ బాయిల్ అయ్యే లోపల. ఇవి బెంగళూరులో పచ్చిమిర్చి అండి, కొంచెం కారం ఎక్కువ ఉంటాయి, అందుకని ఒక 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. కారం మాత్రం మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఇది మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చినంతా మనము ఇందులో వేసేసుకొని వడకట్టేసుకోవాలండి. మీరు వడకట్టకుండా అలాగే డైరెక్ట్గా అయినా వేసుకోండి. మాకైతే మేము ఇట్లా వడకట్టే వేసుకుంటామండి. ఇంకోండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి వాటరు. అప్పుడు మనము ఈ కలిపి పెట్టుకున్న ఈ పిండినంతా, నువ్వులు, సగ్గు బియ్యము అన్నీ వేసాం కదండి, దీన్నంతటినీ పోసేసి మనము ఇప్పుడు చిన్నగా కలుపుకుంటా ఉండాలి. ఉండకట్టకుండా కలుపుకోవాలండి. మంటను మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు చిన్నగా ఇవి పోసుకుంటూ కలుపుకోవాలి. మనం కొద్దిగా ఒక 1/4 గ్లాసు బాయిల్ వాటర్ పోసుకోవాలండి. పోసుకొని ఒక 1/2 టేబుల్ స్పూను మనం ఇంగు పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉండి మనకి చాలా టేస్టీగా భలే ఉంటాయి మురుకులు వడియాలు. నేను అసలు ఈరోజు ఒక్క గిన్నె కొలతతో ఎందుకు చూపించానంటేనండి, చాలా మంది పాపం ఒంటరిగా ఉంటారు కదా, ఎవరు చేసేవాళ్ళు లేకుండా, హెల్ప్ లేకుండా ఉంటారు కదా, ఒంటి కాపురాలు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఈజీగా, మనకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి, ఇది ఇలా పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఆ హాలిడేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక రోజు, ఒక 2-3 రోజులు వరుసగా ఇలా పెట్టేసుకున్నారంటే కొంచెం కొంచెం ఈజీగా అయిపోద్ది. వాళ్ళకి కలపటానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇప్పుడు బాగా గట్టి పడిపోద్ది. ఈ గట్టి పడిన దాన్ని కలపటం కొంచెం కష్టం అవుతుంది. ఇదండి, ఈ విధంగా మనకి గట్టి పడిపోవాలండి. మనకి కరెక్ట్గా మనం 3 గిన్నెలు వాటరు, ఒక గిన్నె పిండికి కలుపుకున్నామండి. 4 మొత్తము. అబ్బా, కరెక్ట్గా వచ్చేసిందండి. ఈ విధంగా గట్టిగా రావాలా. ఇట్లా గట్టిగా వచ్చేస్తే ఇది చూడండి, అట్లా ఉడకతుందో చూడండి. అది ఆ విధంగా ఉడికింది అంటే మనకి వడియాలు టేస్ట్ బాగుంటాయి, వడియాలు నీట్గా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనము మిదిపైకి తీసుకెళ్లి కవర్ మీద పెట్టుకుంటామండి.
మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోవచ్చండి. ఒక్కటి ఉంటుంది, దాంతో కూడా వేసేసుకోవచ్చు. ఇది ఇంకొక మోడల్ అండి. ఇలా వేసుకోవచ్చు, చిన్న చిన్నగా కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. ఇదొక ఇంకొక డిజైన్ అండి. ఇట్లా మనకి ఎంత కావాలో అంత సైజు, చిన్న చిన్నగా కావాలంటే చిన్నది ఒక్కటే ప్లేట్ ఉండేది తీసుకోవచ్చు. ఎండలో పెట్టి వేస్తున్నానండి. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దది వేసుకోవచ్చు. ఇది నేను ఒక్క హోల్ ఉండే బ్లేడ్ వేసుకున్నాను. అన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి. పేపర్ అంతా లేదు, మీరు గుడ్డ మీద పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈ ఎండిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదండి మురుకులు వడియాలు ఆరిపోయి ఇట్లా వచ్చేస్తాయండి, ఊళ్ళు వచ్చేస్తాయి మనకి. ఇవి మళ్ళీ మనము ఒక రోజంతా ఎండలో కనిపెట్టేసుకుంటే మనకి హ్యాపీగా మనం వడియాలు కాల్చుకొని తినచ్చండి. మురికెళ్ళు వడియాలండి చాలా బాగా వచ్చాయి, సూపర్గా. ఇప్పుడు ఎలా వేయించి చూపిస్తానండి. స్టవ్ ముట్టించి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకొని వేయించుకోవాలండి. చాలా బాగా వచ్చాయండి. నువ్వులు వేసాం కదా, అందువల్ల నువ్వులు బాగా కనపడతా చాలా బాగున్నాయి. ఇదండి మురుకులు వడియాలు చాలా బాగా రెడీ అయిపోయినాయండి. వీటిల్లో మనము నువ్వులు వేసాం కదా, బాగా కనపడతా ఎంత బాగున్నాయో చూడండి. భలే టేస్టీగా చాలా బాగున్నాయండి. మీరు అందరూ ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను.